హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు ఎంటర్టైన్మెంటే కాదు యూజ్ఫుల్ కంటెంట్ కూడా ఇద్దామని ఈ వీడియో చేయడం జరిగింది. తమ్నైల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది టాపిక్ ఏంటి అని. చిట్ ఫండ్స్, తెలుగులో చీటీలు అని అంటారు. బోత్ లాంగ్వేజెస్ని యూజ్ చేసుకొని కవర్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకున్న నాలెడ్జ్ ప్రకారం. చిట్ ఫండ్స్, చీటీలు. అసలు వాట్ ఈస్ చిట్స్? చీటీ అంటే ఏంటి? టైప్స్ ఆఫ్ చిట్స్, చిట్స్ ఎన్ని రకాలు, ప్రాఫిట్ అండ్ లాస్ ఆఫ్ చిట్స్, లాభ నష్టాలు, అసలు చీటీ కడితే లాభమా నష్టమా, యూజ్ ఆఫ్ చిట్స్, ఈ చిట్స్ని కట్టడం వల్ల ఉపయోగాలు, అవి ఎలా యూజ్ చేసుకోవాలి అనేది, ప్లస్ కమిషన్. అసలు కమిషన్ అంటే ఏంటి, కమిషన్ ఎందుకు ఇవ్వాలి, వన్ బై వన్ క్లియర్గా టాపిక్లోకి వెళ్ళేసి చూద్దాము. వాట్ ఈస్ చిట్? A group of people gathered in one place with some amount and do auctions. కొంతమంది పీపుల్ కొంత అమౌంట్ తీసుకొని ఒక ప్లేస్కి చేరి ఆ చిట్టు నిర్వహించే యజమాని యొక్క సమక్షంలో చీటీ పాటని పాడి చేయడాన్ని చీటీ అంటారు. ఇందులో రకరకాల చీటీలు ఉన్నాయి. చీటీ పాట చీటీలు, ఆక్షన్ చీట్స్, కమిషన్ చీట్స్, ఫిక్స్డ్ చిట్స్ అండ్ పిక్ ది స్లిప్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ చిట్స్, 4 టైప్స్ ఆఫ్ చిట్స్. ఈచ్ వన్ క్లియర్గా చూద్దాం. ఆక్షన్ చిట్, పాట పాడడం అంటే విలేజెస్లో కొన్ని ప్లేసెస్లో పాట పాడే చిట్టీలు ఉంటాయి అన్నమాట. ఈ పాట పాడే చిట్టీలు అనేది ఎలా ఉంటాయి ఏంటి అంటే, ఈ చీటీ పట్ల అందరు పీపుల్ కొంత అమౌంట్ని తీసుకుని ఒక ప్లేస్కి వచ్చాక ఆ పీపుల్ అనేవాళ్ళు యజమానికి మొత్తాన్ని అప్పచెప్తారనమాట. సపోజ్ ఒక 1 lakh చీటీని కనుక తీసుకున్నట్టయితే ఒక 20 మెంబర్స్, ఈచ్ పర్సన్ వచ్చేటప్పటికి 5,000 ప్రకారము 20 months అని అనుకొని స్టార్ట్ చేస్తారు. 20 into 5,000 వచ్చేటప్పటికి 1 lakh. ఎవరికైతే బాగా నీడ్ ఉంటుందో ఆ పర్సన్ అయ్యేవాళ్ళు పాటకి రెడీ అయిపోయి వస్తారనమాట. ఈ పాటలో యజమాని అనేవాడు దేవుడి పాట, ఎగ్జాంపుల్ 1,00,000 పాట అయితే అతను ఒక 10,000 తోటి దేవుడి పాట అని స్టార్ట్ చేస్తారు. నీడున్న పీపుల్ ఆ పాటని కంటిన్యూ చేస్తారనమాట. ఎగ్జాంపుల్ 3 పీపుల్ని తీసుకునైతే ఫస్ట్ పర్సన్ వచ్చేటప్పటికి 12,000 అంటాడు, సెకండ్ పర్సన్ 13,000 అంటారు, థర్డ్ పర్సన్ వచ్చేటప్పటికి బాగా నీడుంది, బయట ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది, ఇక్కడే పాడుకొని ఒకేసారి అమౌంట్ అసలు ప్లస్ ఇంట్రెస్ట్ పే చేయలేము అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు అనుకొని 20,000కి పాట పాడి ముగిస్తారనమాట. ఈ పాటలో ఫైనల్గా ఎవరికి వచ్చింది అంటే థర్డ్ పర్సన్కి 20,000 తోటి ఈ చీటీ అనేది తనకివ్వడం జరుగుతుంది. చీటీ కండక్ట్ చేసే అతను చీటీ యజమాని. అందులో కమిషన్ తనకి రావాల్సిన ఎంత పర్సెంట్ అయితే ముందే ఫిక్స్ చేసుకొని ఉంటారనమాట, 3, 4, 5 అని. ఆ పర్సెంటేజ్ ప్రకారము అతను తన కమిషన్ తీసుకుని రిమైనింగ్ అమౌంట్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ 1 lakh అయితే 20,000 పాట పోయింది అంటే -20,000 80,000, 5% కమిషన్ అంటే 5,000 డిడక్ట్ చేసుకుని ఫైనల్గా అతనికి పాట పాడిన వ్యక్తికి థర్డ్ పర్సన్కి 75,000 హ్యాండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. సెకండ్ టైప్ వచ్చేటప్పటికి ఫిక్స్డ్ చిట్. ఈ ఫిక్స్డ్ చిట్లో వడ్డీ అనేది ముందుగా ఫిక్స్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 రూపీ అని, 1.25 అని, అలా దాన్ని బట్టి ఈచ్ నెల ఎవరికి ఇస్తారు ఏంటి అనేది ఆల్రెడీ అన్ని ముందుగానే ఫిక్స్ అయి ఉంటాయి. అందువల్ల దీనిని ఫిక్స్డ్ చిట్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh చిట్టిని కనుక తీసుకున్నట్లయితే చిట్టి కెపాసిటీ వచ్చి 1 lakh, ఇంట్రెస్ట్ వచ్చి 1 రూపీ ప్రకారము 5% కమిషన్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. టోటల్ మెంబర్స్ వచ్చేటప్పటికి 20 మెంబర్స్ ఉంటారనమాట. ఇలా ముందుగానే ఫిక్స్ చేసి అన్నీ ఉండడం వల్ల అసలు ఏ మంత్ ఎవరికి అనేది కూడా ఫిక్స్ అయి ఉంటుంది. అందువల్ల దీన్ని ఫిక్స్డ్ చిట్ అంటారు. ఈ ఫిక్స్డ్ చిట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పర్సన్కి 1 lakh అయితే 20 మెంబర్స్, ఈచ్ మెంబర్ 5,000ని
తీసుకొని వస్తే 20 into 5,000 వచ్చేటప్పుడు 1 lakh అవుతుంది. ఫస్ట్ మంత్ పర్సన్ కి 1 lakh పే చేయడం జరుగుతుంది. కమిషన్ అనేది డిడక్ట్ చేసుకుని పర్సంటేజ్ ప్రకారం రిమైనింగ్ అమౌంట్ అనేది ఆ పర్సన్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సేమ్ అదే ప్రాసెస్ లో సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ అని కంటిన్యూ అవుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే లిఫ్ట్ చేసుకుంటారో, చిట్టుని లిఫ్ట్ చేసుకున్న పర్సన్ ఆ మంత్ వరకు 5,000 అనేది పే చేస్తారు. నెక్స్ట్ మంత్ నుంచి ఇంట్రెస్ట్ 1 రూపీ ఇంట్రెస్ట్ ప్రకారం 1,000 అవుతుంది. 6,000 రిమైనింగ్ అన్ని మంత్స్ 6,000 పే చేయాల్సి ఉంటుంది అనమాట. అందువలన ఈ చిట్ అనేది ఈ ప్రాసెస్ లో, ఈ ఫార్మేట్ లో అన్ని ఫిక్స్డ్ ప్రకారం జరగడం వలన దీన్ని ఫిక్స్డ్ చిట్ అంటారు. ఫైనల్ గా ఆ పర్సన్ అనే వాళ్ళకి 1 lakh చిట్ కెపాసిటీ అయితే 5% కమిషన్ పోను 95,000 ఫైనల్ గా వాళ్ళకి వస్తుంది. నెక్స్ట్ మంత్ నుంచి 6,000 అనేది వాళ్ళు పే చేయాలి. థర్డ్ చిట్ వచ్చేటప్పటికి కమిట్మెంట్ చిట్. ఇది నియర్ టు ఫిక్స్డ్ చిట్ లాగే ఉంటుంది. లిటిల్ చేంజెస్ ఉంటాయి అన్నమాట. అవేంటి అనేది నేను చెప్తాను. ఈ కమిట్మెంట్ చిట్ లో అమౌంట్ 1 lakh ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే అమౌంట్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది. పే చేయాల్సిన అమౌంట్ ఫిక్స్డ్ గా ఉంటుంది. వడ్డీ అనేది ముందుగానే డిడక్ట్ చేసుకుని చిట్టి ఓనర్ ముందుగానే వడ్డీని, కమిషన్ ని అన్ని హోల్డ్ చేసుకుని రిమైనింగ్ అమౌంట్ పే చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మంత్ నుంచి లాస్ట్ మంత్ వరకు పే అనేది మాత్రం సేమ్ ఒకేలా ఉంటుంది. చీటీ అనేది ప్రతి నెల ఎవరికి ఏంటి అనేది ఫిక్స్డ్ చీటీ లాగే నీట్ గా ఫిక్స్ చేసి ఉండటం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. కమిషన్ చిట్ అనేది 1 lakh చిట్ 10 మెంబర్స్ 10 months గాని తీసుకున్నట్లయితే మంత్స్ వచ్చేటప్పటికి 10, అమౌంట్ వచ్చేటప్పటికి 10,000 ఫిక్స్డ్ గా ఉంటుంది. ఫస్ట్ మంత్ నుంచి చిట్ లిఫ్ట్ చేసుకున్నా లిఫ్ట్ చేసుకోకపోయినా అమౌంట్ అనేది సేమ్ పే ఉంటుంది. ఫైనల్ అమౌంట్ రిసీవ్ చేసుకునే దాంట్లో మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పర్సన్ ఏ అనే పర్సన్ ఫస్ట్ మంత్ అమౌంట్ పే వచ్చేటప్పటికి 10,000, ఫైనల్ అమౌంట్ వాళ్ళకి 82,000 వస్తుంది. ఇతను ఫస్ట్ పర్సన్ ఏ అనే పర్సన్ లిఫ్ట్ చేసుకున్నాడు కదా, రిమైనింగ్ మంత్స్ అన్ని కూడా తను 10,000 పే చేస్తారు. సెకండ్ బి అనే పర్సన్ 10,000 లిఫ్ట్ చేసుకున్నా చేసుకోపోయినా ఎవ్రీ పర్సన్ 10,000 పే చేస్తారు. బి అనే పర్సన్ సెకండ్ మంత్ తీసుకోవడం వల్ల వాళ్ళకి 2,000 ప్లస్ అనేది ఉంటుంది. నెంబర్ సి థర్డ్ మంత్ 87,000 అలా ఇంక్రీజ్ అవుతూ ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ ఇంక్రీజ్ అవుతూ పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10th పర్సన్ టోటల్ గా తను పే చేసేది 10,000 ప్రకారం 1 lakh. ఫర్ తనకి ఇంట్రెస్ట్ తో కలిపి ఎంత వస్తుంది, 1,10,000 అంటే 10,000 బోనస్ లాగా వస్తుంది. ఆల్రెడీ దీంట్లో కమిషన్ కూడా కట్ అయి పోను ఫైనల్ గా వాళ్ళకి 1,10,000 అనేది వాళ్ళకి హ్యాండ్ కి వస్తుంది అనమాట. అదేంటి, ఫస్ట్ తీసుకునే పర్సన్ కి లాస్ కదా అంటే, ఆ ఫస్ట్ తీసుకున్న పర్సన్ ఆ అమౌంట్ ని ఏదో ఒక పర్పస్ కి అతను యూజ్ చేసు, పర్సనల్ గా అయినా అయి ఉండొచ్చు, లేక ఏదైనా అమౌంట్ పేకైనా అయి ఉండొచ్చు, లేక ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేయడానికైనా అయి ఉండొచ్చు. ఆ రకంగా యూజ్ చేయటం వల్ల లాస్ ప్రాఫిట్ అనేది మాత్రం చిట్స్ లో ఉండదు. వాళ్ళు చిట్టి వేసిన విధానాన్ని బట్టి ఏ పర్పస్ లో ఎలా యూజ్ చేసుకుంటున్నారు, వాళ్ళకి ఏ విధంగా యూజ్ అవుతుంది అనే దాన్ని బట్టి ఈ చిట్స్ అనేవి ఉంటాయి. ఫిక్స్డ్ చిట్టికి కమిట్మెంట్ చిట్టికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫిక్స్డ్ చిట్టీలో ఎప్పుడైతే పర్సన్ చిట్టు లిఫ్ట్ చేసుకుంటాడో, లిఫ్ట్ చేసుకున్న నెక్స్ట్ మంత్ నుంచి ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అయ్యి ఉంటుంది. అదే కమిట్మెంట్ చిట్టీలో అయితే మాత్రం ఫస్ట్ మంత్ నుంచి లాస్ట్ మంత్ వరకు సేమ్ పే అనేది ఉంటుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఇది. నెక్స్ట్ వచ్చేటప్పటికి 4th వన్, పిక్ ది స్లిప్.
ఒక చీటీని తీయటం. ఇది నార్మల్ కిట్టి పార్టీస్లో ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి చిట్స్ని యూజ్ చేస్తారు. ఈ చిట్టి ఒక బాక్స్ తీసుకొని దాంట్లో ఎగ్జాంపుల్ ఒక 7 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఆ 7 మెంబర్స్ నేమ్స్ని చిట్స్లో రాసేసి చిన్న చిన్న స్లిప్లో వాళ్ళ నేమ్స్ రాసేసి ఒక బాక్స్లో వేసి ఒక నేమ్ అనేది పిక్ చేయడం జరుగుతుంది. అందులో ఎవరి నేమ్ లక్కీగా ఎవరి నేమ్ వస్తే వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అండ్ వన్ మోర్ ఫ్రెండ్షిప్ చిట్ అని కూడా అంటారు. అలా ఎందుకంటారు అంటే ఆ 7 మెంబర్స్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, నియర్ వాళ్లే అయి ఉండటం వల్ల ఆ ఉన్న ఫ్రెండ్స్లో ఎవరికన్నా నీడ్ అర్జెంట్ వస్తే మాత్రం వాళ్ళకి ఎవరికి వచ్చినా కూడా ఆ నీడ్ ఉన్న పర్సన్కి ఇచ్చి హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. అందువలన దీన్ని ఫ్రెండ్షిప్ చిట్ అని కూడా అంటారు. ఇది సింపుల్గా నార్మల్గా నమ్మకం మీద ఏదో జస్ట్ టైం పాస్ కోసం వేసుకునే స్లిప్ ఇది. ఫైనల్గా స్లిప్స్ ఎన్ని రకాలు ఏంటి, అసలు ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్లో బాక్స్లో కమెంట్. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి యూజ్ ఆఫ్ చిట్స్, ఉపయోగాలు. ఈ చిట్స్ వల్ల అసలు ఉపయోగం ఉందా లేదా అనేది ఆ పర్సన్ని బేస్ చేసుకుని ఆ చిట్లో వచ్చే అమౌంట్ని యూజ్ చేసుకుని ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారు, ఎలా వాళ్ళ నీడ్స్ని సాటిస్ఫై చేసుకుంటున్నారు అనే దాన్ని బేస్ అయ్యి ఉపయోగం అనేది ఉందా లేదా అనేది జడ్జ్ చేయడం జరుగుతుంది. ప్రాపర్గా యూజ్ చేసుకుంటే మాత్రము ఈ చిట్స్ అనేది యూజ్ అవుతాయి. ప్లస్ వన్ మోర్ రెగ్యులారిటీ కోసం, రెగ్యులర్గా మంత్లీ పే చేయాలి అనే దాని పర్పస్లో కూడా ఇది అనేది యూజ్ అవుతుంది. ఫైనల్లీ కమిషన్. అసలు కమిషన్ అంటే ఏంటి, మనం ఎందుకు ఇవ్వాలి కమిషన్? చిట్టి యజమాని, చిట్టి మెయింటైన్ చేసే వాళ్లకు కూడా చాలా రిస్క్స్ ఉంటాయి. ఆ రిస్క్ని బేర్ చేసి వాళ్ళ టైంని స్పెండ్ చేసి ఈ చిట్స్ అనేవి రన్ చేయడం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కమిషన్ అనేది మనం పే చేయాలి. చిట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళే తీసుకుంటారు. మిడిల్లో ఎనీ డ్రాప్ అయినా అలాంటి చాలా రిస్క్ అనేది వాళ్ళకి ఉంటుంది. ఆ రిస్క్ని బేర్ చేయడం కోసం వాళ్ళు కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ ఎంప్లాయ్మెంట్ కూడా వాళ్ళకి ఉన్నట్లుంటుంది. నా ఒపీనియన్ ప్రకారము చిట్స్ అనేవి ఎక్కడంటే అక్కడ వేయకూడదు. రెంట్ పీపుల్కి కానీ జస్ట్ పరిచయం ఉన్న పీపుల్కి కానీ యూజ్ చేయకూడదు. ఓన్ హౌస్ ఉండి బాగా తెలిసిన వ్యక్తులకు మాత్రమే చీటీలు అనేది వేయటం మంచిది. నా ఒపీనియన్ ప్రకారము ఫైనల్గా చీటీ అనేది యూజ్ అని నేను చెప్తాను. ఫస్ట్ టు ఫైనల్ వరకు అన్ని పాయింట్స్ కవర్ అయ్యాయని నేనైతే అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలి అన్నా కూడా ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను. ప్లీజ్ ఫాలో మై ఛానల్ చాకీ చిక్కీ 007. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.